సాధారణంగా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఒకే ఇంటి నుంచి ఒక ప్లేయర్ రావడమే చాలా గొప్ప విషయం. కానీ ప్రపంచ క్రికెట్లో కొన్ని కుటుంబాలు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడి తమ దేశాలకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. అలాంటి అన్నదమ్ములు ప్రపంచ క్రికెట్లో చాలా మందే ఉన్నారు. సో ఈ వీడియోలో ఇంటర్నేషనల్ క్రికెట్లో సత్తా చాటిన టాప్ 10 అన్నదమ్ముల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ టాపిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన క్రికెట్ స్టఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు చేసే ఒక్కో సబ్స్క్రైబ్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 10 కరాన్ బ్రదర్స్. ఈ ఫ్యామిలీలో క్రికెట్ అనేది వాళ్ళ బ్లడ్లోనే ఉంది. వీళ్ళ తండ్రి కెవిన్ కరాన్ ఒకప్పుడు జింబాబ్వే తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడగా ఇప్పుడు ఆయన ముగ్గురు కొడుకుల్లో టామ్ కరాన్, శామ్ కరాన్ ఇంగ్లాండ్కి, బెన్ కరాన్ మాత్రం జింబాబ్వేకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక టామ్ కరాన్ గురించి చెప్పుకుంటే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అయిన ఇతను 2017లో ఇంగ్లాండ్ తరపున ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో తన వేరియేషన్స్, స్లో బాల్స్తో బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టేవాడు. అన్ని ఫార్మాట్స్లోని ఇంగ్లాండ్కి ఆడినప్పటికీ ప్రస్తుతం ఎక్కువగా T20 లీగ్స్లో కనిపిస్తున్నాడు. ఇక తమ్ముడు శామ్ కరాన్ అయితే ప్రజెంట్ ఇంగ్లాండ్ టీంలో అత్యంత కీలకమైన ఆల్రౌండర్లలో ఒకడు. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ తో పాటు అవసరమైనప్పుడు మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడగలడు. ముఖ్యంగా 2022 T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలిచి ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలవటంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో సోదరుడు బెన్ కరాన్ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. డొమెస్టిక్ క్రికెట్ లో మంచి ప్రదర్శనలు చేసి తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ జింబాబ్వే తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. టెక్నికల్ గా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ గా పేరున్న బెన్ కరాన్ టాప్ ఆర్డర్లో టీంకి మంచి ఆరంభాన్ని అందించగల సామర్థ్యం ఉన్న బ్యాట్స్మెన్. నెంబర్ 9 అమర్నాథ్ బ్రదర్స్. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గౌరవం పొందిన క్రికెట్ ఫ్యామిలీస్లో అమర్నాథ్ ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ కుటుంబానికి పునాది వేసింది లాలా అమర్నాథ్. భారతదేశం తరపున మొదటి టెస్ట్ సెంచరీ చేసిన వ్యక్తి. అతని ముగ్గురు కొడుకులు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడినా అందులో మోహిందర్ అమర్నాథ్ అండ్ సురేందర్ అమర్నాథ్ మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత్కు ఆడారు. ఇందులో పెద్దవాడైన సురేందర్ అమర్నాథ్ 1976లో వెస్టిండీస్పై టెస్ట్ డెబ్యూట్ చేసి తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఆ తర్వాత అతని ఇంటర్నేషనల్ కెరియర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. కానీ తమ్ముడు మోహిందర్ అమర్నాథ్ మాత్రం ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక లెజెండ్గా నిలిచిపోయాడు. 1970s, 80sలో ఇండియా మిడిల్ ఆర్డర్కి బ్యాక్ బోన్గా నిలిచిన అతను 1983 వరల్డ్ కప్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ రెండిట్లోనూ అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఇండియా తొలి వరల్డ్ కప్ గెలవటంలో కీలక పాత్ర పోషించాడు. నెంబర్ 8 మోర్కెల్ బ్రదర్స్. ఒకరు బ్యాటింగ్తో మ్యాచ్ని ఫినిష్ చేస్తే మరొకరు తన ఫాస్ట్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను భయపెట్టేవాడు. అందుకే ఈ జోడీ సౌత్ ఆఫ్రికాకి ఎన్నో సంవత్సరాలు సేవలు అందించింది. ఇక పెద్దవాడైన ఎల్బీ మోర్కెల్ గురించి చెప్పుకుంటే ఇతను ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ముఖ్యంగా T20 క్రికెట్లో తన పవర్ఫుల్ బ్యాటింగ్తో ఎన్నో మ్యాచ్లను ఫినిష్ చేశాడు. డెత్ ఓవర్స్లో భారీ సిక్సర్లు కొట్టడం అతని స్పెషాలిటీ. అవసరమైనప్పుడు మీడియం పేస్ బౌలింగ్తో కూడా టీంకి ఉపయోగపడేవాడు. ఇక తమ్ముడు మోర్నీ మోర్కెల్ మాత్రం ఒక ప్యూర్ ఫాస్ట్ బౌలర్. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తుతో స్పీడ్, బౌన్స్, స్వింగ్ అన్నిటినీ కలిపి అతని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఫాస్ట్ బౌలర్స్లో ఒకటిగా నిలబెట్టాయి. ఒకప్పుడు డేల్ స్టైన్ ఫిలాండర్తో కలిసి సౌత్ ఆఫ్రికా పేస్ అటాక్ని ప్రపంచంలోనే అత్యంత బలమైన బౌలింగ్ యూనిట్గా మార్చాడు. నెంబర్ 7 మార్ష్ బ్రదర్స్. ఆస్ట్రేలియా క్రికెట్కి ఎన్నో గొప్ప కుటుంబాలు సేవలు అందించాయి. అందులో మార్ష్ ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ కుటుంబం నుంచి షాన్ మార్ష్ అండ్ మిచెల్ మార్ష్ ఇద్దరు ఆస్ట్రేలియా తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడారు. ఇందులో పెద్దవాడైన షాన్ మార్ష్ ఒక క్లాసీ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. తన ఎలిగెంట్ బ్యాటింగ్, పర్ఫెక్ట్ టైమింగ్తో ఆస్ట్రేలియాకి ఎన్నో వాల్యుబుల్ నాక్స్ ఆడాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్కి మంచి బలాన్ని ఇచ్చాడు. ఇక తమ్ముడు మిచెల్ మార్ష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ ఆర్డర్ ఆర్ మిడిల్ ఆర్డర్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. మరీ ముఖ్యంగా 2021 T20 వరల్డ్ కప్ ఫైనల్లో అతను ఆడిన మ్యాచ్ విన్నింగ్ నాక్ ఇప్పటికీ ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ప్రజెంట్ కూడా వైట్ బాల్ క్రికెట్లో ఆస్ట్రేలియాకి కీలకమైన బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు అండ్ బౌలింగ్ మాత్రం చేయట్లేదు. నెంబర్ 6 అస్సీ బ్రదర్స్. ఆస్ట్రేలియా క్రికెట్ గురించి మాట్లాడితే మిస్టర్ క్రికెట్ అనే పేరు ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ పేరును సంపాదించిన మైక్ అస్సీతో పాటు అతని తమ్ముడు డేవిడ్ అస్సీ కూడా ఆస్ట్రేలియా తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడు. మొదటగా మైక్ అస్సీ గురించి చెప్పుకుంటే 30 ఏళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూట్ చేసిన ఇతను వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. తన కన్సిస్టెన్సీ, కామ్నెస్, మ్యాచ్ ఫినిషింగ్ ఎబిలిటీతో ఆస్ట్రేలియాకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అందుకే అభిమానులు ప్రేమగా అతన్ని మిస్టర్ క్రికెట్ అని పిలిచేవారు. ఇక డేవిడ్ అస్సీ అయితే వైట్ బాల్ క్రికెట్ స్పెషలిస్ట్. మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయడమే కాకుండా అవసరమైనప్పుడు ఆఫ్ స్పిన్ బౌలింగ్తో కూడా టీంకి ఉపయోగపడేవాడు. ముఖ్యంగా T20 క్రికెట్లో అతని స్ట్రైక్ రేట్, పవర్ హిట్టింగ్ ఆస్ట్రేలియాకి ఎన్నో విజయాలు అందించాయి.
నెంబర్ 5 మెక్కలం బ్రదర్స్. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే అన్నదమ్ముల జోడీల్లో మెక్కలం బ్రదర్స్ ఒకరు బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడితే మరొకరు తన స్పిన్ బౌలింగ్తో మ్యాచ్ని కంట్రోల్ చేసేవాడు. మొదటగా బ్రెండన్ మెక్కలం గురించి చెప్పుకుంటే అగ్రెసివ్ బ్యాటింగ్కి మరో పేరు. మొదటి బంతి నుంచి అటాక్ చేయటం, ఫియర్లెస్ క్రికెట్ ఆడటం అతని స్టైల్. 2002లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన అతను 3 ఫార్మాట్లలోనూ న్యూజిలాండ్కి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. కెప్టెన్గా కూడా న్యూజిలాండ్కి కొత్త దారి చూపించాడు. ఇక నేతన్ మెక్కలం అయితే ఒక ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయటమే కాకుండా అవసరమైనప్పుడు విలువైన పరుగులు కూడా చేసేవాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో న్యూజిలాండ్కి ఒక రిలయబుల్ ప్లేయర్గా నిలిచాడు. నెంబర్ 4 పఠాన్ బ్రదర్స్. భారత క్రికెట్ అభిమానులు అత్యంత ఇష్టపడే అన్నదమ్ముల పేరులో పఠాన్ బ్రదర్స్ తప్పకుండా ఉంటారు. గుజరాత్లోని వడోదరా నుంచి వచ్చిన ఇద్దరు తమ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్తో టీమిండియా వరకు చేరుకున్నారు. మొదటగా ఇర్ఫాన్ పఠాన్ గురించి చెప్పుకుంటే ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ స్వింగ్ బౌలర్స్లో ఇతను కూడా ఒకడు. 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూట్ చేసిన ఇర్ఫాన్ తన స్వింగ్ బౌలింగ్తో దిగ్గజ బ్యాట్స్మెన్ను కూడా ఇబ్బంది పెట్టాడు. 2006లో పాకిస్తాన్పై టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఓవర్లోనే హ్యాట్రిక్ తీసి చరిత్ర సృష్టించాడు. బ్యాటింగ్లో కూడా ఎన్నోసార్లు ఇండియాకి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ఇక అన్న యూసఫ్ పఠాన్ గురించి చెప్పుకుంటే పవర్ హిట్టింగ్కి మరో పేరు. క్రీజులోకి వచ్చిన కొద్దిసేపటికే మ్యాచ్ని పూర్తిగా మార్చేసే సామర్థ్యం అతనిది. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో తన ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్తో కొన్ని అసాధ్యమైన విజయాలను భారత్కు అందించాడు. అలాగే 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడటంతో పాటు 2011 ఓడిఐ వరల్డ్ కప్ గెలిచిన జట్టులో మెంబర్గా ఉన్నాడు. నెంబర్ 3 పాండ్యా బ్రదర్స్. ఈ ఇద్దరు జర్నీ చూస్తే నిజంగా ఎవరికైనా ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కష్టాలు పడ్డ ఈ బ్రదర్స్ అదే కష్టాన్ని మోటివేషన్గా మార్చుకొని టీమిండియా వరకు చేరుకున్నారు. మొదటగా హార్దిక్ పాండ్యా గురించి చెప్పుకుంటే అగ్రెసివ్ బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ ఇలా 3 విభాగాల్లోనూ మ్యాచ్ని మార్చగలిగే కంప్లీట్ ఆల్రౌండర్. ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో ఇండియాకి ఎన్నో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. ఇక కృణాల్ పాండ్యా కూడా ఒక క్వాలిటీ ఆల్రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్తో పాటు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. ఐపీఎల్లో కూడా ముంబై ఇండియన్స్ తరపున ఇద్దరు కలిసి ఎన్నో మ్యాచ్లు గెలిపించి టీమిండియా వరకు చేరుకున్నారు. నెంబర్ 2 యాండీ ఫ్లవర్ అండ్ గ్రాండ్ ఫ్లవర్. జింబాబ్వే క్రికెట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేర్లు యాండీ ఫ్లవర్ అండ్ గ్రాండ్ ఫ్లవర్. బలమైన జట్లతో పోటీ పడే రోజుల్లో జింబాబ్వేకి వీరే అతిపెద్ద బలం. మొదటగా యాండీ ఫ్లవర్ గురించి చెప్పుకుంటే జింబాబ్వే చరిత్రలోనే బెస్ట్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. ప్రపంచంలోని ఎలాంటి బౌలింగ్ అటాక్నైనా ధైర్యంగా ఎదుర్కొని పరుగులు సాధించేవాడు. 2001లో ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ప్రపంచ నెంబర్ 1 స్థానం కూడా సాధించాడు. సచిన్, ద్రావిడ్, లారా లాంటి దిగ్గజాలు ఆడుతున్న కాలంలో జింబాబ్వే లాంటి చిన్న దేశం నుంచి వచ్చి ప్రపంచ నెంబర్ 1గా నిలవటం అతని గొప్పతనానికి నిదర్శనం. ఇక గ్రాండ్ ఫ్లవర్ ఒక డిపెండబుల్ ఆల్రౌండర్. టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయడమే కాకుండా అవసరమైనప్పుడు స్పిన్ బౌలింగ్తో కూడా టీంకి బ్రేక్ త్రూస్ అందించేవాడు. అతని కామ్నెస్, టీమ్ స్పిరిట్ వల్ల జింబాబ్వే డ్రెస్సింగ్ రూమ్లో ఎంతో గౌరవాన్ని సంపాదించాడు. ఇక ఫైనల్గా నెంబర్ 1 వాబ్ బ్రదర్స్. ఒకప్పుడు వరల్డ్ క్రికెట్లో ఆస్ట్రేలియాని చూసి ప్రత్యర్థి జట్లు భయపడేవి. ఆ డామినెన్స్ వెనుక ఎంతోమంది గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ వాబ్ బ్రదర్స్ పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. 1965 జూన్ 2న ట్విన్ బ్రదర్స్గా జన్మించిన స్టీవా అండ్ మార్క్వా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. మొదటగా స్టీవా గురించి చెప్పుకుంటే ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా 1999 ఓడిఐ వరల్డ్ కప్ను గెలుచుకుంది. కెప్టెన్గానే కాకుండా బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్తో కూడా టీంకి ఎన్నో విజయాలు అందించాడు. ఇక మార్క్వా అంటే క్లాస్, టైమింగ్, ఎలిగెన్స్కి మరొక పేరు. అందుకే అభిమానులు అతన్ని ఆఫ్ఘన్ ఆఫ్ ఎలిగెన్స్ అని పిలిచేవారు. టాప్ ఆర్డర్లో తన స్టైల్ బ్యాటింగ్తో బౌలర్స్ని ఇబ్బంది పెట్టడమే కాకుండా స్లిప్ ఫీల్డింగ్లో కూడా ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్స్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. సో ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గొప్ప విషయం. అలాంటి టాప్ 10 బ్రదర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీరిలో మీకు అత్యంత ఇష్టమైన బ్రదర్స్ పేరేదో కింద కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ కోసం మన క్రికెట్ స్టఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.